వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కావడిగుండ్ల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. గ్రామానికి చెందిన రైతు భీమరాజు ఎద్దుపై పులిదాడి చేయడంతో స్థానికుల్లో ఆందోళన పెరిగింది. పులి మెడలో ఉన్న రేడియో కాలర్ ఆధారంగా అటవీ శాఖ సిబ్బంది దాని కదలికలను పరిశీలిస్తున్నారు. ఒంటరిగా బయటకు రావద్దని అధికారులు గ్రామంలో అప్రమత్తత సూచనలు జారీ చేశారు. గ్రామ ప్రజలకు ముఖ్య హెచ్చరిక. నిన్నటి రాత్రి నుంచి మన కావడిగుండ్ల సమీప అడవి ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుంది. కావున సమీప గ్రామ ప్రజలు ఎవరు అడవిలోనికి ఒంటరిగా వెళ్ళకండి. మీ యొక్క పశువులను, మేకలను అడవి సమీపంలో కాకుండా ఊరి దగ్గరలో కట్టివేయగలరు. ఇట్లు FRO అశ్వరావుపేట. కర్నూలు జిల్లా చిప్పగిరి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గదులు, భోజనశాల, పరిశుభ్రత, త్రాగునీటి సదుపాయాలను ఆమె పరిశీలించారు. విద్యార్థినీలకు అందుతున్న సౌకర్యాల్లో ఎలాంటి లోటు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. బాలికల భద్రత, ఆరోగ్యం, విద్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆమె పేర్కొన్నారు. అంటే మీకు ఏమైనా ఇప్పుడు డైలీ ఉంటుంటారు, ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉందనుకో మీరు మేడం వాళ్ళకి చెప్పలేరు. అవి నాకు చెప్తే నేను క్లియర్ చేపిస్తా. ఏమైనా అంటే ఇప్పుడు ఫుడ్ దగ్గర కానీ, టాయిలెట్స్ కానీ ఇలాంటివి ఏమైనా మీకు ఇబ్బంది కలుగుతుంటే నాకు చెప్పండి. తల్లికి వందనం పడిందా లాస్ట్ టైం? తల్లికి వందనం 13,000 పడింది. ఇప్పుడు కూడా రేపు జూలైలో పడుతుంది, 1 మంత్ లోపల పడుతుంది. జాగ్రత్తగా యూజ్ చేసుకోండి మీ స్టడీస్ కోసం అని చెప్పేసి లోకేష్ సారు ముఖ్యంగా ఇంట్లో అందరికీ పిల్లలు అంటే మీ ఇంట్లో అక్క వాళ్ళు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, అందరి కోసమని అందరికి ఇస్తున్నారు. మీరు అందరు మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి సార్ చేస్తున్నారు. కాబట్టి మీరు అందరు కూడా మంచిగా చదువుకోవాలా. ఓకేనా? అందరికి ఆల్ ది బెస్ట్. మళ్ళీ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో పల్స్ పోలియో కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి గంటా నూకరాజు పాల్గొన్నారు. 3వ డివిజన్ బోయవీధి, ఎగువపేట, నేరెళ్ల వలస కాలనీతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్య సిబ్బందితో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత దేశం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా గద్వాల పట్టణంలోని సుంకులమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. పెద్ద ఎత్తున సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. బస్టాండు సమీపంలో ఆలయం ఉండటంతో కొంతమేర రాకపోకలకు ఇబ్బందులు తలెత్తగా పోలీసులు ట్రాఫిక్ను మళ్లింపు చేసి పరిస్థితిని నియంత్రించారు.
బాపట్ల జిల్లాలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సందేశంతో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు ఆధ్వర్యంలో బాపట్ల కొత్త బస్టాండ్ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ అప్పికట్ల గుడి వరకు సాగింది. రైతులు, కూలీలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కర్నూలు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో NH-44 పై అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొన్నాడు. స్థానికులు, పోలీసులు సిబ్బందితో కలిసి గాయపడిన వారిని బయటకు తీసి అంబులెన్సులు, పోలీసు వాహనాల్లో ఆసుపత్రికి తరలించేలా ఏర్పాటు చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 30 మందికి పైగా గాయపడగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ నేతలు ఈ రోజు ఉదయం కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం మధుపాడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై 26పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పాచిపెంట మండలం మాతుమూరు గ్రామానికి చెందిన శ్రీను బైక్పై విశాఖపట్నం వెళుతుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం చెరివి క్రాస్ వద్ద బోలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో 9 మంది కూరగాయల వ్యాపారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సత్యవేడు, కోమటికుంట, బీసీ కాలనీ ప్రాంతాలకు చెందిన వారు కూరగాయల సంతకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాదెండ్ల మండలం సాతులూరులోని రెడ్డి పేరంటాలమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పూజలు నిర్వహించారు. అనంతరం రైతులతో కలిసి పొలంలో ఎద్దులతో దుక్కి దున్ని ట్రాక్టర్ నడిపి కార్యక్రమంలో పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు ఆయన. కూటమి ప్రభుత్వం రైతులకు ఎరువులు, విత్తనాలు సమయానికి అందిస్తూ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఓకే సార్. ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. మద్దిపాడు, వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి వేలం నిర్వహణ తీరును అధికారులతో సమీక్షించారు. పొగాకు రైతుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. రైతుల ప్రయోజనాలే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొంటూ కిలో పొగాకు సగటు ధర 200 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని సూచించారు. వేలం ప్రక్రియలో అన్ని కంపెనీలు పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. నేను చైర్మన్ గారు, ఈడీ గారు, మా జేసీ గారు, రైతులు అందరం కూడా ఇక్కడ వెల్లంపల్లి పొగాకు కొనుగోలు ప్లాట్ఫామ్కి రావడం జరిగింది. దాదాపు ఇవాళ చాలా పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. కొద్దిగా వాళ్ళైతే లో బిడ్ కొద్దిగా తక్కువే పడింది. నో బిడ్ ఇక్కడ 35% ఉంటుంది. దాన్ని కూడా తగ్గించడం కోసం చైర్మన్ గారు కానీ, ఈడీ గారు, మనం గవర్నమెంట్ నుంచి కానీ అందరం కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తాము. ఎక్కువ మంది టొబాకో పర్చేజ్ చేసేవాళ్ళు, కంపెనీ వాళ్ళు కూడా పాల్గొన్నారు. 9 నుంచి 10 మంది పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు 28 నుంచి 29 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడే ఈడీ గారు కూడా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అందరూ కూడా తప్పనిసరిగా ఆక్షన్లో పాల్గొనాలి. లాస్ట్లో వచ్చి ఎప్పుడో ఆర్డర్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది మాకు ఆగస్టులో పాల్గొంటాం కాదు. ఇప్పటి నుంచే ఎంతైతే క్వాంటిటీస్ కొనుగోలు చేయాలో ప్రతి నెల 10 మిలియన్ కొనుగోలు చేయాలని చెప్పి అంటున్నారు. దాని ప్రకారం ఎవరు ఏ కంపెనీ వాళ్ళు ఎంత కొనుగోలు చేయాలి, ఏ క్వాలిటీ కొనుగోలు చేయాలి, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆక్షన్లో పాల్గొనాలి. కూడా విజయనగరంలో వైసీపీ కార్యాలయ నిర్మాణంపై గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో భూ కేటాయింపులు, నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ చట్టాలను చుట్టాలుగా మార్చుకున్నారని ఆయన విమర్శించారు.
ప్రైవేటు స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా చూపించడం ఎలా సాధ్యమని ప్రశ్నించిన ఆయన చట్ట వ్యతిరేక చర్యలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. This relates to town survey number 569. ఇప్పుడు ఒక ప్రభుత్వము ఒక పార్టీకి ఇచ్చారు. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ దట్ పాలసీ. నాకు పాలసీతో సంబంధం లేని విషయం ఇది. వాట్ పార్టీస్ డూ ఆర్ లెఫ్ట్ టు పార్టీస్. కానీ ప్రభుత్వాలు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ద లాస్ ఆఫ్ ద ల్యాండ్. సో ఆ డీటెయిల్స్ ఒకసారి డేట్ వైజ్గా సాఫ్ట్ కాపీ ఉంది, హార్డ్ కాపీ ఉంది, మీకు అందరికీ అందిస్తామని నేను అనుకుంటా ఉన్నాను. ఎందైతే మిస్లీడ్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు. స్నేల్ పేస్పై ఎవరు నడుస్తున్నారో ఇవన్నీ మీకు మీరే ఆ డేట్ వైజ్గా, నేను ఎవరిపైన ఆరోపణలు చేయటం లేదు, ఏదో నా అదృష్టం అది. కాకుండా ఒకటి చాలా స్పీడ్గా ఓవర్ స్పీడ్గా చేసి ఇంకొకటికి స్నేల్ పేస్ కూడా వెళ్ళడం ఇది మంచి పద్ధతి కాదు. మాలాంటి మనుషులు ఇంకా లా, ఆర్డర్, కాన్స్టిట్యూషన్ ఇవన్నిటిపై నమ్మకం ఉన్న వాళ్ళని మేమందరూ దయచేసి మా నమ్మకాన్ని మా ఓపికని కూడా పరీక్ష పెట్టడం మంచిది కాదు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం పరిషత్ కార్యాలయం ఆవరణంలో జూన్ 30న నిర్వహించనున్న సైనిక్ వెల్ఫేర్ ప్రత్యేక శిబిరాన్ని మాజీ సైనికులు, వారి కుటుంబం సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమం సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు కోరారు. ఈ శిబిరంలో ఐడెంటిటీ కార్డులు, డిపెండెంట్ కార్డులు జారీతో పాటు పెన్షన్, భూ సమస్యలు, స్పర్శ సంబంధిత అంశాలు పరిష్కరించనున్నట్లు తెలిపారు. చినగంజాం, పర్చూరు, చీరాల ప్రాంతాల మాజీ సైనికులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఎండిఓ గారి ఆఫీస్ దగ్గర జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణశీల గారి వారి సిబ్బంది అందరితో కలిసి మేడం గారు ఒక క్యాంపెయిన్ మాజీ సైనికుల కోసం, మాజీ సైనికుల కుటుంబ సభ్యుల కోసం ఒక క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా జిల్లాల పునర్విభజన జరిగిన విషయం అందరికీ తెలిసిందే. రేపు క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం జిల్లా నుంచి బాపట్ల జిల్లాకి వచ్చినటువంటి ఆ నియోజకవర్గాల వారు మొత్తం కూడా మాజీ సైనికులు కానీ, మాజీ సైనికుల కుటుంబ సభ్యులు కానీ అందరూ వచ్చి వారి యొక్క మరి ఐడెంటిటీ కార్డులను ఏదైతే ప్రకాశం జిల్లా అని చెప్పుందో అది మార్చి బాపట్ల జిల్లా కింద ఫ్రెష్గా ఐడెంటిటీ కార్డులు ఇవ్వటం కోసం మరి సైనిక్ వెల్ఫేర్ అధికారులు శ్రీమతి గుణశీల మేడం గారు, వారి ఆధ్వర్యంలో వారి సిబ్బంది అందరూ కూడా మరి చినగంజాం రావటం, మరి మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ క్యాంపు ఏర్పాటు చేస్తున్నటువంటి అడ్వకేట్ మన మాజీ సైనికులైనటువంటి బాపట్ల జిల్లా న్యాయ సలహాదారులు విఠల్ రెడ్డి గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన సైనిక వెల్ఫేర్ అధికారులకు కూడా మరి ఈ పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలానికి స్వాగతం పలుకుతూ మరొకసారి మనందరం కూడా మన ముంగిటికే, మన దగ్గరికే సైనిక వెల్ఫేర్ అధికారులు వస్తున్నారు కాబట్టి మనందరం కూడా ఈ యొక్క మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కేంద్రం నుంచి అలంపూర్లో నిర్వహించనున్న విజయ సంకల్ప యాత్రకు తెలంగాణ ఉద్యమకారులు 101 కార్లతో భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమానికి కల్వకుర్తి మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ విజితారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ యాత్ర చేపట్టినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
101 కార్లతో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఉద్యమకారులకి న్యాయం జరగాలి. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాలను పణంగా పెట్టి మొత్తం అన్ని తన జీవితాలను త్యాగాలు చేసి ఎంతోమంది ఉద్యమం చేసిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు. కొంతమంది లాభపడి ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎక్కడెక్కడో అయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిశలు కష్టపడి ప్రజల్లోనే ఉండి ఉద్యమం చేసినటువంటి నాయకులకు న్యాయం జరగలేదు అనేది ఒక భావన ఉంది. సరైనటువంటి న్యాయం జరగాలని జరుగుతున్నటువంటి పోరాటం ఇది. దానికి ఇవాళ కేశవరావు గారితో తను ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ కమిటీలో ఎవరైతే నిజంగా అర్హులైనటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు గోరగంటి ఆనంద్ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల చదరపు గజాల స్థలాన్ని, 25,000 పింఛన్ను, హెల్త్ కార్డును, ఫ్రీ బస్ పాస్ను ఇస్తా అని చెప్పినటువంటి గవర్నమెంట్కు దానికి అనుగుణంగా ఒక కేశవరావు నేతృత్వంలో కమిటీ కూడా వేయడం జరిగింది. బేక అధ్యయకుండా దాని తక్షణము ఆయన అన్నవి ఏవైతే ఉన్నాయో అన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మేము ఆ సంఘీభావంగా వస్తున్న 101 కార్లకు మద్దతుగా మేము ఇక్కడ చర్చలు జరుపుకోవడానికి మేము బయలుదేరుతా ఉన్నాం. జై తెలంగాణ. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయరాదని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించిన ఆయన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్య, వైద్యం, ఇల్లు, పింఛన్లు, భూ సమస్యలపై వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, డిఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ AVN TV తెలుగు న్యూస్.